గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో అమ్మాయి గారు సీరియల్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈరోజు రాబోయే ఎపిసోడ్కి సంబంధించిన క్లిప్స్ అన్నీ కూడా చూసి ముందుగా మీతో షేర్ చేసుకుంటాను. ఈ వీడియో ఎలా ఉండబోతుంది అంటే చాలా బాగుండబోతుంది. మిస్ చేయకుండా వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి. ముత్యాలైతే అందరినీ కూడా స్టేజ్ మీదకి రమ్మని పిలుస్తుంది. అందరూ స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత రాజుతో ముత్యాలు ఈ విధంగా అంటూ ఉంటుంది. రారా నాయనా రా, వచ్చి ముందు నీ భార్య రూపకి గాజులు తొడిగి బొట్టు పెట్టి మెడలో దండ వేసి ఆశీర్వదించు అనగానే అందరూ కూడా అలానే చూస్తూ ఉంటారు. రాజైతే సంతోషంగా ఇక రూపకి పసుపు పూసి గంధం పూసి బొట్టు పెట్టి ఇద్దరు ఒకరి కళల్లో ఒకరు చూసుకుంటూ ఉంటే అదంతా చూసిన విరూపాక్షి మురిసిపోతూ ఉంటుంది. రాజును చూసి రూప ఈ విధంగా అంటూ ఉంటుంది. ఇదంతా నిజమైతే ఎంత బాగుండి రాజు, నువ్వు నిజంగా నేను గర్భవతి అయ్యి నాకు సీమంతం జరుగుతూ ఉంటే అందరినీ ఇలా పిలిచి వేడుక చేసుకుంటూ ఉంటే అమ్మ నాన్న చేతుల మీదుగా నాకు శ్రీమంతం జరుగుతూ ఉంటే చాలా బాగుంటుంది కదా రాజు అని ఈ విధంగా అంటూ ఉంటుంది రూప తన మనసులో. ఇదంతా చూస్తున్న రేణుకైతే దూరం నుంచి బాగా కుళ్ళుకుంటూ ఉంటుంది. అసలు కడిపే లేదు దేనికి సీమంతం, అది చేస్తున్న రాజు అని చెప్పి అనుకుంటూ ఉంటే ఇక పక్కనే మందారం అక్షంతల ప్లేట్ పట్టుకొని నించుంటుంది. వెంటనే ఇక ముత్యాలు మందారం అక్షంతల ప్లేట్ ఇవ్వమ్మా అనగానే అక్షంతల ప్లేట్ ఇస్తుంది. ఇకపోతే శ్వేత వాళ్ళ అన్నయ్య జ్యూస్ పట్టుకొని వస్తూ ఉంటాడు ప్రతాప్ దగ్గరికి. ఎక్స్క్యూజ్ మీ సార్ అని చెప్పి అంటూ ఉంటాడు. ఆ ప్లేట్ కింద ఒక తుపాకీ కూడా పెట్టుకొని వస్తాడు. ఎందుకంటే ప్రతాప్ని చంపాలనుకుంటున్నాడు కాబట్టి. ఆ జ్యూస్ని తీసుకోమంటూ ఉంటే సూర్యప్రతాప్ ఆలోచిస్తూ ఉంటాడు. ఈ జ్యూసే నీకు ఆఖరిది అని చెప్పేసి అంటూ ఉంటే అది చూసిన ప్రతాపిక జ్యూస్ ఏమీ వద్దు బాబు అని చెప్పి అంటూ ఉంటాడు. రాజ్ అయితే అక్కడ వేడుక జరుగుతూ ఉంటుంది. రూపం నుదుట మీద బొట్టు పెట్టి అక్షంతలు వేసి ఆశీర్వదిస్తాడు. విరూపాక్షి ఇక రూపకి బొట్టు పెట్టి గంధం పూస్తూ ఉండగా ఆగండి అమ్మగారు, పెద్దగారు కూడా వస్తారు, ఇద్దరు చేతుల మీదుగా అమ్మాయి గారిని ఆశీర్వదించండి అనగానే సూర్యప్రతాప్ అలాగే చంద్ర ఇద్దరు కూడా స్టేజ్ పైకి వెళ్తారు. ఛాన్స్ మిస్ అయిపోయింది అని చెప్పి శ్వేత అలాగే శ్వేత వాళ్ళ అన్నయ్య ఇద్దరు కూడా డిసప్పాయింట్ అయిపోతారు. స్టేజ్ మీదకి వచ్చిన సూర్యప్రతాప్ని చూసి రూప చాలా సంబరపడిపోతూ ఉంటుంది. స్టేజ్ పైకి వచ్చి స్టేజ్ మీదనే నించున్న విరూపాక్షి పక్కన ఇక ప్రతాప్ నించోవడంతో అమ్మ నాన్న ఇలా స్టేజ్ పైన ఇద్దరిని కూడా చూసి చాలా సంతోషపడుతున్నాను. ఇదంతా కలేనా నిజమా అనిపిస్తుంది. వెంటనే ఇక అది చూసిన రేణుక బాగా కుళ్ళుకుంటూ ఉంటుంది. అయ్యో, అక్షంతలు వేసి పెద్దయ్య గారు వెళ్ళిపోతారు, తర్వాత నిజం బయటపడినా ఉపయోగం ఏమీ ఉండదు కదా, అందుకని ఇప్పుడు ఎలాగైనా దీనిని ఆపేయాలి అని చెప్పి రేణుక ఒక్కసారిగా ఆగండి అనగానే అందరూ షాక్ అయిపోతారు. ఇక రేణుక పైకి లేస్తుంది. ఏమైంది స్వామీజీ అని చెప్పి అంటూ ఉండగా, ఏం లేదు తల్లి, ఇదిగో ఈ తైలం ఉంది కదా, దీనిని తీసుకొని గర్భవతి అయిన రూప కడుపు మీద రాస్తే లోపల ఉన్న బిడ్డ అవయవాలన్నీ కూడా బాగా పనిచేస్తాయి అనడంతో రూప చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. రాజు అప్పలనాయుడు అందరూ కూడా అలానే చూస్తూ ఉంటారు. అప్పుడు వెంటనే
బిడ్డ ఆరోగ్యంగా పుట్టాలి అంటే తప్పదు తల్లి అని చెప్పేసి స్వామీజీ అంటూ ఉంటే, ముత్యాలకి తన మనవడంటే చాలా ప్రేమ కదా! ఖచ్చితంగా చేస్తానని చెప్పి, ఇలా ఇవ్వండి స్వామీజీ అని చెప్పి రేణుక చేతిలో ఉన్న తైలాన్ని తీసుకొని వెళ్తుంది. రూప అటు ఇటు చూస్తూ చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. ధైర్యంగా ఉండు రూప అని చెప్పి విరూపాక్షి ధైర్యం చెప్తూ ఉంటుంది. ముత్యాలు తైలం తీస్తూ ఉంటుంది. వామ్మో! అత్తయ్య ఇప్పుడు నా పొట్ట చూస్తే ఎలా అని చెప్పి రూప కంగారు పడిపోతూ ఉంటుంది. అసలు రూప గర్భవతి కాదు కదా! ముత్యాలకి కడుపు లేదని తెలిస్తే ఎలా అని చెప్పి కంగారు పడుతూ ఉంటే, రాజు, అప్పలనాయుడు అందరూ అలానే చూస్తూ ఉంటారు. తైలం బాటిల్ తీసి ముత్యాలు ఇక రూప కడుపు దగ్గర చేయి పెడుతూ ఉండగా, ఒక్కసారిగా అప్పలనాయుడు ఈ విధంగా అంటూ ఉంటాడు. ఏంటి ముత్యాలు అంత తొందరపడుతున్నావు? ఫంక్షన్ అయిన తర్వాత రాయొచ్చు కదా అనగానే, నీకేం తెలియదయ్యా నువ్వు ఊరుకో అని చెప్పి అనగానే అందరూ కంగారు పడిపోతూ ఉంటారు. రూప పొట్ట మీద ముత్యాలు చేయి పెడుతుంది. రూప కంగారు పడిపోతూ ఉంటుంది. రాజు ఇక గట్టిగా, "అమ్మా! ఏంటమ్మా? తర్వాత అమ్మాయి గారు చీర మార్చుకోవడానికి వెళ్తారు కదా! అప్పుడు రాయొచ్చులే అందరి ముందు ఏంటిది?" అని చెప్పి అంటూ ఉంటే, రేణుకైకి ఇలా అంటూ ఉంటుంది. "ఇది మంచి ముహూర్తం బాబు. అందుకే ఇప్పుడిచ్చాను. ఇప్పుడే రాయాలి. లేకపోతే సీమంతం అయిపోయాక ఇచ్చేవాడిని కదా!" అని చెప్పి స్వామీజీ అంటూ ఉంటే, రేణుకకి అన్న మాటలకి రాజుకి అలాగే రూపకి అందరికీ కూడా చాలా కంగారు పడుతూ ఉంటుంది. మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అని చెప్పి రేణుక స్వామీజీ రూపంలో ఉంది కదా! చాలా కంగారు పడిపోతూ ఉంటే ఈ మాటలు విన్న ముత్యాలు, "స్వామీజీ మీరు చెప్పినట్లే చేస్తాను. అయ్యా రాజు ఆగయ్యా" అని చెప్పేసి ముత్యాలు ఇక ఆ తైలాన్ని తీసుకొని రూప కడుపు మీద రాయబోతూ ఉంటుంది. అది చూసిన రాజు మరింత కంగారు పడిపోతూ ఉంటాడు. రేణుకైతే చాలా సంబరపడిపోతూ ఉంటుంది. ఎప్పుడెప్పుడు రూప కడుపుతో లేదో ఆ నిజం బయటపడుతుందా అని చెప్పి. రూప కడుపు మీద చేపెట్టి ముత్యాలు అటు ఇటు నురుముతూ ఉంటే అది తెలుసుకున్న రూప కంగారు పడిపోతూ ఉంటుంది. రాజుకి కూడా డౌటొస్తుంది. రేణుక కంగారు పడటం చూసి, "ఒకసారి ఇటివమ్మా తైలం చెప్తాను" అని చెప్పగానే రేణుక కంగారు పడిపోతూ ఉంటుంది. ఆ తైలం తీసుకొని రాజు దానిని వాసన చూస్తూ ఉంటాడు. రేణుక అయితే మరింత కంగారు పడిపోతూ ఉంటుంది. రూపకు కూడా డౌటొచ్చి, ఏంటి రాజు స్వామీజీ ఇచ్చిన తైలం ఏంటి అలా పట్టుకొని చూస్తున్నాడు అని ఆలోచిస్తూ ఉంటే, అప్పుడు వెంటనే డౌటొచ్చి రేణుకే అక్కడ ఉందని తెలుసుకున్న రాజు, "స్వామీజీ ఇది ఏం తైలం?" అని అడగగానే స్వామీజీ రూపంలో ఉన్న రేణుక కంగారు పడిపోతూ ఉంటుంది. వెంటనే ముత్యాలు, "ఏంట్రా అలా అడుగుతున్నావు? అసలు స్వామీజీని అలా అడుగుతున్నావేంటి?" అనగానే అడగగానే స్వామీజీ అయితే ఖచ్చితంగా చెప్తారు కదా! స్వామీజీ ఏంటి కంగారు పడుతున్నారు? స్వామీజీ చెప్పింది అసలు ఈ తైలం ఎక్కడి నుంచి దొరుకుతుంది? హిమాలయాలోనే కదా దొరకాల్సింది అని చెప్పి రాజు ఇక ఇది కొబ్బరి నూనె అని చెప్పేసి అంటూ ఉంటాడు. ముత్యాలు కొబ్బరి నూనె అని అంటూ ఉంటే అందరూ కూడా అలానే చూస్తూ ఉంటారు. వెంటనే ఇక రేణుక కంగారు పడిపోతూ ఉంటుంది. ఏంటిది రాజు అది కొబ్బరి నూనెని కనిపెట్టాడు. కొంపతీసి నన్ను కూడా కనిపెట్టేస్తాడా ఏంటి అని చెప్పి అనుకుంటూ ఉంటే రాజు ఇక నడుచుకుంటూ రేణుక దగ్గరికి వస్తూ స్వామిని చూస్తుంటే తన గొంతు చూస్తుంటే నాకేదో డౌట్‌గా ఉంది అని చెప్పేసి అంటూ ఉంటే, "ఏంటి స్వామీజీ అలా అంటున్నావు? నీ చేతికి గోళ్ళేంటి? అమ్మాయి చేతి గోళ్ళలా ఉన్నాయి" అని చెప్పి కంగారు పడుతూ ఉంటాడు రాజు. అది రేణుక కూడా కంగారు పడుతూ ఉంటే అక్కడున్న ప్రతి ఒక్కరు కూడా చూస్తూ ఉంటారు. రేణుక తడబడిపోతూ ఉంటుంది. "ఇది తలకి రాసుకునే కొబ్బరి నూనె కదా స్వామీజీ" అని చెప్పి రాజు అంటూ
రేణుక తల మీద ఉన్న విగ్గు పట్టుకొని గుంజగానే ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. అక్కడ ఉన్నది రేణుక అని తెలిసి ముత్యాలు అవాక్కైపోతుంది. రూప కూడా కంగారు పడిపోతుంది. అందరూ కూడా షాక్ అయ్యి అలానే చూస్తూ ఉంటారు. అంటే ఇప్పటి వరకు రేణుక ఇదంతా చేసిందా అని చెప్పి ముత్యాలు అనుకుంటూ ఉండగా రాజు ఇక రేణుక మూతి మీద ఉన్న మీసాలు అలాగే గడ్డం అన్నీ కూడా తీసేయడంతో ముత్యాలు షాక్ అయిపోయి నోటి మీద చేయి పెట్టుకొని అలానే చూస్తూ చాలా కంగారు పడిపోతూ ఉంటే ముత్యాలు పరిగెత్తుకుంటూ వచ్చి ఏంటి రేణుక నువ్వా, ఈ గెటప్ ఏంటి, ఈ వేషం ఏంటి అని చెప్పి ఒక్కసారిగా చెంప పగలగొట్టడంతో అందరూ కూడా షాక్ అయిపోతారు. అప్పుడు ప్రతాప్‌కి బాగా కోపం వస్తుంది. "ఏంటి రేణుక నువ్వు ప్రతిసారి రూప విషయంలో ఏదో ఒకటి చేస్తూనే ఉన్నావు. మమ్మల్ని బాధ పెడుతూనే ఉన్నావు" అని అంటూ ఉంటే, "మరి ఏం చేయను పెద్దయ్య, రూప కడుపులో బిడ్డ లేదు అని ఎన్ని సార్లు చెప్పినా ఎవరు కూడా నమ్మట్లేదు. నాకింతకంటే మంచి మార్గం కనిపించలేదు" అని ఈ విధంగా ఆవేశంగా రేణుక చెప్తూ ఉంటే, అందరూ అలానే చూస్తూ ఉంటారు. రేణుకతో ఇక ఈ విధంగా అంటూ ఉంటుంది ముత్యాలు. "నీ మాటలు విని నా కొడుకు కోడల్ని ఎంతగానో బాధ పెట్టాను నేను. లేకపోతే ఇద్దరు సంతోషంగా కలిసిమెలిసి ఉండేవారు. 2 నెలలు ఎడబాటుగా వాళ్ళిద్దరూ బాధపడుతున్నా నువ్వు చెప్పావని నేను వాళ్ళిద్దరిని దూరంగా ఉంచాను" విధంగా అంటూ ఉంటుంది. "అత్త నీకు తెలుసు కదత్త, నేను అబద్ధం చెప్పనని. అసలు రూప కడుపులో బిడ్డే లేదత్త. నా మాట నమ్మత్త" అనగానే, "ఏంటి నీ మాటలు నమ్మేది? నన్ను కూడా మోసం చేశావు కదా, పద" అని చెప్పి రేణుక మెడపట్టి ముత్యాలు బయటకు గెట్టేయటంతో అక్కడున్న ప్రతి ఒక్కరు కూడా అలానే చూస్తూ ఉంటారు. తర్వాత ఏం జరిగిందో చూద్దాం. రేణుకైతే అక్కడి నుంచి ఆవేశంగా ఏడ్చుకుంటూ వెళ్ళిపోతూ, "ఇదంతా నిజం కాదని మీ అందరికీ త్వరలోనే తెలుస్తుంది. నేను చెప్పింది నిజమని మీరు అప్పుడు నమ్ముతారు" అని చెప్పి వెళ్ళిపోగానే, "దాని మాటలకేంటి, కార్యక్రమం మొదలుపెట్టండి" అని చెప్పి ముత్యాలు అనగానే, రూప కంగారుని చూసి విరూపాక్షి, "రూప కంగారు పడకమ్మా" అని చెప్పేసి విరూపాక్షి ధైర్యం చెప్తూ ఉంటుంది. ఇకపోతే విరూపాక్షి చేతుల మీదుగా రూపకి సీమంతం జరుగుతూ ఉంటుంది. మందారం ప్లేట్ పట్టుకోగానే పసుపు, అలాగే గంధం, కుంకుమ అన్నీ కూడా పెడుతూ రూపకి సీమంతం దగ్గరుండి తన చేతుల మీదుగా విరూపాక్షి చేస్తూ ఉంటుంది. రూప సంతోషానికి అవధులు లేవనే చెప్పుకోవాలి. అది చూసి ప్రతాపిక కోపంగా చూస్తూ ఉంటాడు. ఇకపోతే శ్వేత వాళ్ళ అన్నయ్య అయితే ఎలాగైనా ప్రతాప్‌ని చంపడానికి ఇంతకంటే మంచి గొప్ప అవకాశం దొరకదని ఎదురు చూస్తూ ఉంటాడు. ఇకపోతే రూప అలాగే రాజు అందరూ కూడా సంతోషపడుతున్న సమయంలో ప్రతాప్ అలాగే విరూపాక్షి ఇద్దరు కలిసి రూపనిక ఆశీర్వదిస్తూ ఉంటారు. పైనుంచి ఇక తుపాకీ పట్టుకున్న శ్వేత వాళ్ళ అన్నయ్యని చూసి రూప అలానే చూస్తూ ఉంటుంది. రూప, రాజు అందరూ కూడా సంతోషపడుతున్న సమయంలో శ్వేత వాళ్ళ అన్నయ్య గన్ను పట్టుకొని ప్రతాప్‌ని కాల్చడానికి పైనుంచి సిద్ధమవుతాడు. అది ఇక శ్వేత మొత్తం షూట్ చేసి ఎలాగైనా అక్కడికి రాజు ఖచ్చితంగా పెద్దయ్యని కాపాడాలని వస్తాడు కదా, అదేదో వీడియో తీద్దామని చెప్పేసి మొత్తం ప్లాన్ ప్రకారం సిద్ధం చేసుకొని ఉంటుంది శ్వేత. ఇదంతా కూడా దూరం నుంచి దీపక్, విజయాంబిక అందరూ కూడా చూస్తూనే ఉంటారు. ఇక పైకి చూడగానే శ్వేత వాళ్ళ అన్నయ్య గన్ను పట్టుకొని ప్రతాప్‌ని కాల్చడానికి సిద్ధంగా ఉండడంతో రాజు పైకి పరిగెత్తుకుని వెళ్తాడు. ఇక అప్పుడే విరూపాక్షి అలాగే ప్రతాప్ ఇద్దరు కూడా రూపని ఆశీర్వదించడానికి సిద్ధమవుతారు. పైకి చూడగానే
అక్కడ గన్ను పట్టుకొని కాల్చడానికి సిద్ధంగా ఉన్న శ్వేత వాళ్ళ అన్నయ్యని చూసి రూప షాక్ అయిపోయి ప్రతాప్ని ఎక్కడ కాల్చేస్తారేమో అనే భయంతో పరిగెత్తుకుంటూ వచ్చి ఇలా చేతులు పెట్టి సూర్యప్రతాప్కి అడ్డుగా నించుంటుంది రూప. ఇక సూర్యప్రతాప్ని కాల్చుతున్నానన్న ఆవేశంతో శ్వేత వల్లనే ఒక్కసారిగా తుపాకీ పేల్చడంతో రూప అడ్డుగా ఉండడంతో రూప పొట్ట మీద కాల్చి అక్కడి నుంచి పారిపోతూ ఉండగా పైకి వెళ్ళి రాజు గన్నుని పట్టుకోవడం చూసి అలానే షాక్ అయిపోతాడు. అమ్మాయి గారు అని చెప్పి గట్టిగా అరుస్తాడు. అప్పటికే శ్వేత రాజు చేతిలో గన్ను ఉండడం చూసి ఖచ్చితంగా అదంతా కూడా రికార్డ్ చేస్తూ ఉంటుంది. అందరూ కలిసి రూపని హాస్పిటల్కి తీసుకెళ్దాం పదండి అని చెప్పి అంటూ ఉంటే ముత్యాలు కూడా చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. అందరూ కలిసి రూపని ఎత్తుకుని హాస్పిటల్కి తీసుకొని వెళ్తారు. అమ్మాయి గారు మీకేం కాదు, మీరు కంగారు పడకండి, మిమ్మల్ని నేను బ్రతికించుకుంటాను అని చెప్పేసి ఈ విధంగా అంటూ ఉంటాడు రాజు. రూపకి హాస్పిటల్లో సెలైన్లు పెడతారు. డాక్టర్లు చెక్ చేస్తూ ఉంటారు. అందరూ కూడా బయట రూపకి ఏం కాకూడదు అని చెప్పి దేవుడికి దండం పెట్టుకుంటూ కడుపులో ఉన్న బిడ్డకి ఏం కాకూడదు అని చెప్పి ముత్యాలు ధైర్యంగా దండం పెట్టుకుంటూ ఉంటుంది. విరూపాక్షి బాగా ఏడుస్తూ ఉంటుంది. రూప ఏడుస్తూ ఉండడం చూసి నానే నా ఇన్స్పిరేషన్, నాన్న లేకపోతే నేను బ్రతకలేను. నాన్న అనే పదం 2 అక్షరాలు, చెప్పడానికి మాత్రం 2 అక్షరాలు, కానీ 2 గంటలు కూడా సరిపోదు. అలాంటి మా నాన్న నాకు దేవుడితో సమానం అని చెప్పి రూప ఒకనాడు చెప్పిన స్పీచ్ అంతా కూడా గుర్తు చేసుకుంటూ ఉంటాడు ప్రతాప్. రూపగా ప్రతాప్కి ఎప్పుడు ఏ ఇబ్బంది వచ్చినా దగ్గరుండి చూసుకునేది కదా, అదంతా గుర్తు చేసుకుంటూ రూపని ఇబ్బంది పెట్టింది కూడా అంతా గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఇప్పుడు తన ప్రాణాలని అడ్డుపెట్టి రూప తన ప్రాణాలని కాపాడింది కదా, అంతా కూడా గుర్తు చేసుకుంటూ ఉంటాడు. రాజుతో తనకి గర్భం దాల్చిందని తెలిసిన రోజు నా కూతురు చచ్చిపోయింది అని చెప్పి నీళ్లు వదిలేశాడు కదా, అది కూడా గుర్తు చేసుకుంటూ చాలా బాధపడుతూ ఉంటాడు. ఇప్పుడు రూపే తన ప్రాణాలను కాపాడడానికి అడ్డుగా నించోడడంతో అదంతా గుర్తు చేసుకొని ఏడుస్తూ ఉంటాడు ప్రతాప్. రూపకి ఏం కాదు అని చెప్పేసి ఏడుస్తూ ఉంటాడు ప్రతాప్. రూపకి ఏం కాదు, ఏం కాకూడదు, నా కూతురికి ఏమైనా అయితే నాకు ఇది ఉండదు అని చెప్పేసి ముందు ట్రీట్మెంట్ చేద్దామని చెప్పేసి రూప కడుపులో ఉన్న పిల్లోని తీసేసి డాక్టర్ ఇదంతా ఎందుకు చేశారు, ముందైతే ట్రీట్మెంట్ చేద్దాం, తర్వాత వాళ్ళతో చెప్దాం అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది డాక్టర్. మరి డాక్టర్ ఇక రూప కడుపులో ఉన్న బిడ్డ విషయం బయట పెడుతుందా, అసలు రూప కడుపులో బిడ్డ లేదన్న నిజం మరి బయట పెడుతుందా? రూపని కాపాడిన మరి రూపా ప్రతాప్ ప్రాణాలని కాపాడింది కదా, మరి రాజు రూపాలని ఒకటి చేయాలనుకున్న ప్రతాప్ ఆలోచనకు విజయాంబిక శ్వేత అందరూ కూడా కలిసి వీడియోని తీసుకొచ్చి పోలీసుల ఆధారంగా ఈ రాజు నిన్ను చంపాలని చూశాడు తమ్ముడు అని చెప్పి వీడియోని బయటపెట్టడంతో అందరూ అలానే చూస్తూ ఉంటారు. మరి శ్వేత వాళ్ళ అన్నయ్యే ప్రతాప్ని కాల్చి చంపబోయాడన్న నిజం ఎలా తెలుస్తుంది?